హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ శారద దగ్గరికి వచ్చి, అమ్మ నీకు గుడ్ న్యూస్, భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పగానే శారద అనుమానంగా ఆ విషయం భూమి నీకు చెప్పిందా అని అడుగుతూ ఉండగా సిగ్గుపడుతూ, అది కాదమ్మా, అమ్మాయిలు అన్ని నోటితో చెప్పరు, అబ్బాయిలే కొన్ని కొన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటూ ఉండగా, మరి నువ్వు తనని ప్రేమిస్తున్నావా అని ఒక పిచ్చి ప్రశ్న వేసిన శారదాని చూస్తూ పూర్ణి ఇలా అంటుంటుంది. ఏంటమ్మా, అన్నయ్య అంత సంతోషంగా భూమి తనని ప్రేమిస్తుంది అని చెప్తే నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావేంటి? అన్నయ్య సంతోషంలో నీకు ఆన్సర్ అర్థం కావట్లేదా? అన్నయ్య, అమ్మ కన్ఫర్మేషన్ కోసం ఒక్కసారి చెప్పు అన్నయ్య అని అనగానే గగన్, అవునమ్మా, నేను కూడా భూమిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అనగానే, ఎంత మంచి శుభవార్త చెప్పావురా, ఇప్పుడు నీ నోరు తీపి చేయాల్సిందే అని అనగానే ఇక పూర్ణి గగన్కి నోరు తీపి చేయగానే గగన్ శారదా పూర్ణిలకి కూడా నోరు తీపి చేస్తారు. శారదాని ప్రేమగా హక్ చేసుకుంటాడు గగన్. అన్నయ్య, ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, చొరవతో నీ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతుందన్నయ్య అని అనగానే, అవునరా, నిజంగానే ఇక ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరి పెళ్లి చేయడమే అని అనేస్తుంది శారద. గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అరిటాకులకి వెళ్ళిన భూమి లేట్ అయింది అయినా ఇంకా రాకపోవడంతో శరత్ చంద్ర, ఇదేంటి భూమి ఇంతసేపు రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇక అపూర్వతో ఇలా అంటుంటుంది గోరెంటాకు పిన్ని. అరిటాకులకి వెళ్ళిన ఆ భూమి అక్కడే శ్మశానంలో కలిసిపోతుందని తెలియక ఎదురు చూస్తున్నారు పాపం అని అనుకుంటూ ఉండగా అరిటాకులు పట్టుకొని భూమి అక్కడికి వస్తూ ఉండగా షాక్ అవుతారు అపూర్వ, గోరెంటాకు పిన్ని. దీనికి ఫైటింగ్స్ కూడా తెలుసా? ఇలా వచ్చేస్తుందేంటి మన ఆశల మీద నీళ్లు చల్లి అని గోరెంటాకు పిన్ని అంటుంటుంది అపూర్వతో. ఆపు పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక ఏంటమ్మా ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు అని శరత్చంద్ర అడుగుతుండగా, అది నాన్నగారు, అరిటాకులకి వెళ్తే అక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేయబోయారు, టైంకి గగన్ గారు వచ్చి నన్ను సేవ్ చేశారు, లేదంటే నేను ఇప్పటికీ కిడ్నాప్ అయ్యేదాన్ని అని అనగానే అందరూ టెన్షన్గా భూమిని చూస్తూ ఉండగా అపూర్వ మాత్రం క్లాప్స్ కొడుతూ, బావా భలే కదలింది భూమి, ఎవరో భూమిని కిడ్నాప్ చేయబోయారంట, గగన్ తనని కాపాడాడంట, నీ దృష్టిలో ఆ కుటుంబానికి మంచి వాల్యూ రావాలని ఇలా చేస్తుందేమో, అసలు ఆ ఇంటి నుండి వచ్చిందే కదా భూమి, ఆ ఇంటిని నీకు దగ్గర చెయ్యాలని చూస్తుందేమో అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక భూమి, ఆపండి అని అంటూ, నిజంగానే నన్ను కిడ్నాప్ చేయబోతే నేను గగన్ గారి సాయంతో తప్పించుకొని వచ్చాను, గగన్ గారు నన్ను కాపాడారు అంకిల్, చెప్పండి నేను అంత చిన్న చిన్న అబద్ధాలు, చీప్ అబద్ధాలు చెప్పేదానిలాగా కనబడుతున్నానా అని అడుగుతూ ఉంటుంది భూమి శరత్చంద్రాని. ఇక శరత్చంద్ర, లేదు లేదు, అటువంటి దానివి కాదమ్మా, నువ్వు చెప్పావంటే అది నిజమే అయ్యుంటుంది అని అంటూ అపూర్వ, ఒక్కసారి భూమి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకో అని గడ్డి పెడుతూ, ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేయబోయింది ఎవరంటావు అని ఆలోచిస్తూ ఉండగా గగన్ పైన అనుమానం వస్తుంది శరత్చంద్రకి. వాడే అయ్యుంటాడు అని అంటాడు శరత్చంద్ర. ఎవరినానా అని అడుగుతుంటుంది భూమి. ఇంకెవడు, ఆ గగన్ గాడే, ఎన్ని సినిమాల్లో చూడలేదు, నిన్ను కిడ్నాప్ చేయించి కావాలనే కాపాడి నీ దృష్టిలో మంచివాడు కావాలనుకున్నాడు, అందుకే అలా చేశాడు అని అంటుంటాడు శరత్చంద్ర. ఇక వాళ్ళు చేసిన ప్లాన్ గగన్ అకౌంట్లోకి వెళ్ళినందుకు వాళ్ళిద్దరూ సంతోషంగా అనుకుంటూ ఉంటారు గోరెంటాకు పిన్ని అపూర్వ ఇద్దరు. ఇక భూమి, అయ్యో ఆయన మంచితనం నీకు ఎలా తెలిసేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది భూమి. ఇక అందరూ కలిసి భోజనాలకి కూర్చుంటారు. ఒకవైపు శరత్చంద్ర కుటుంబం, మరోవైపు గగన్ కుటుంబం కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆ భూమి సిగ్గుపడుతూ గగన్ని చూస్తుండగా గగన్ సంతోషంగా భోజనం తింటూ భూమికి సైట్ వేస్తూ ఉంటాడు. ఇక అలా సంతోషంగా ఉన్న గగన్ని చూసి శరత్చంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు, వాడికి ఎన్నిసార్లు అవమానం చేసినా సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నాడో చూడు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక భూమి మనసులో, ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నారో నీకు ఎలా చెప్పను నానా అని అనుకుంటూ ఉంటుంది. అలా భోజనాలు పూర్తయ్యాక గగన్
అమ్మని చెల్లిని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఓపెన్ చేస్తుండగా నక్షత్ర అక్కడికి వచ్చి థ్యాంక్ యూ బావా రమ్మని చెప్పగానే వచ్చినందుకు అని అంటుండగా నేను నీకోసం రాలేదు అని గగన్ అనేస్తాడు. అవును బావా తెలుసు నాకు నువ్వు అదే మాట అంటావని తెలుసు. అత్తయ్య గారు నన్ను కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటావని తెలుసు అనగానే ఎగ్జాక్ట్లీ అని అంటాడు గగన్. అవును బావా నాకు తెలుసు నువ్వు ఇవే మాటలు అంటావు అని. మొన్న బర్త్డే పార్టీకి రాను రాను అంటూనే వచ్చావు అని అంటుండగా నీకోసం కాదు నేను వచ్చింది అని గగన్ అనగానే నాకు తెలుసు బావా నువ్వు అలాగే అంటావని. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, మొన్న బర్త్డే పార్టీకి వచ్చావు, రేపు పెళ్లి సంబంధం అడగడానికి మా ఇంటికి కూడా వస్తావు. తర్వాత మన పెళ్ళి సెటిల్ అవుతుంది, అన్నీ జరిగిపోతాయి బావా. నాకు తెలుసు బావా ఐ లవ్ యూ అని అంటూ నక్షత్ర అక్కడ నుండి గగన్ చెప్పే మాటలని కూడా వినకుండా వెళ్ళిపోగానే శారద టెన్షన్గా ఇదేంట్రా మనకి ఇలా కనెక్ట్ అయిపోతుంది అని అంటుండగా దాని సంగతి నేను చూసుకుంటానులే అమ్మా పదండి అని అంటూ అక్కడి నుండి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇందు వంశీ కూడా ఇంటికి చేరగానే ఇక అక్కడున్న వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు లాగా గెటప్ వేసుకుంటారు. ఇక వాళ్ళమ్మ కూడా కోపంగా ఉంటూ ఉండగా ఇంతసేపు ఏంట్రా చిన్న కట్టు కట్టడానికి అని అంటూ ఉండగా కట్టు చిన్నదే కానీ బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పాను కదా, బండి నెట్టుకుంటూ తీసుకెళ్లేసరికి ఆ గాయం పెద్దదైంది. అప్పుడు డాక్టర్ అనుమానించి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగానే ఇక వాళ్ళు ఇందుని ఇంట్రోగేట్ చేశారు. కానీ భర్తలా నన్ను అత్తమామల్లాగా మిమ్మల్ని కాపాడింది, అది తన బాధ్యత కదా. వారం రోజులు డాక్టర్ బెడ్ రెస్ట్ ఇవ్వమన్నారు అని అనగానే బెడ్ రెస్టా, చిన్న కాలిన గాయానికి బెడ్ రెస్ట్ ఏంట్రా అని సౌందర్య అంటూ ఉండగా అది వాళ్ళకి అనుమానం వచ్చినందుకు పోలీసులది డాక్టర్లది మనపైనే ఉంది దృష్టి, పద ఇందు అని అంటూ వాళ్ళ నుండి తప్పించుకొని ఇందుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు వంశీ. ఇక వీడింటే ఇంత వైల్డ్గా తయారవుతున్నాడు అని వంశీ వాళ్ళ నాన్నగారు సౌందర్యతో అంటూ ఉంటాడు. ఇక రాత్రిపూట భూమికి గగన్ చేసిన పనికి నిద్ర పట్టక బెడ్ పైన దొర్లుతూ ఉంటుంది. మరోవైపు గగన్ కూడా జరిగిన పనికి భూమి తనకి ఓకే చెప్పడంతో నిద్ర పట్టక గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. భూమి గగన్ పెట్టిన ముద్దునే తలుచుకుంటూ ఉంటుంది. ఇక గగన్ కూడా తను పెట్టిన ముద్దుని భూమి తన ప్రేమకి ఓకే చెప్పడం తలుచుకొని సంబరపడిపోతూ ఉంటాడు. ఇంతలో భూమి అంతరాత్మ ప్రత్యక్షమై ఎంత తప్పు పని చేశావే, వాడు అలా నీకు ముద్దు పెట్టేస్తే సిగ్గుపడతావా, తిట్టవా, లాచిపెట్టి లెంపకాయ కొట్టవా అని అడుగుతుండగా తనంటే నాకు కూడా ఇష్టం కాబట్టే సిగ్గుపడ్డా అని భూమి అనగానే సరే అలాగే నీకు ఇష్టమన్న విషయం బయట పెట్టగానే రోజు ఒక ముద్దు అడుగుతాడు, ఇస్తావా మరి అని తన అంతరాత్మ భూమిని తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నాన్న కావాలి ఆయన కావాలి అంటావు, ఇక అవన్నీ కావాలి జరగాలి అంటే నువ్వు గగన్కి కాస్త దూరంగా ఉండాలి అని గడ్డి పెడుతూ ఉంటుంది భూమి అంతరాత్మ. ఇక మళ్ళీ గగన్ ఏం చేయనున్నాడు, భూమి ఈసారి గగన్ని ఏమననుంది, వాళ్ళిద్దరి పెళ్ళికి శరత్చంద్ర ఒప్పుకుంటాడా, మధ్యలో నక్షత్ర తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.